హైదరాబాద్లో జరిగిన అంతర్జాతీయ ఫేక్ కాల్ సెంటర్ స్కామ్లో కీలక నిందితుడు వికాస్ను ఈడీ అరెస్టు చేసింది. అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసానికి తెగబడ్డారు. మాదాపూర్ పిఎస్లో కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇంటర్పోల్ ద్వారా అమెరికా ఎంబసీ అందించిన సమాచారంతో గతంలో కేసు నమోదు చేశారు. హైదరాబాద్, విశాఖపట్నం, లక్నోతో పాటు పలు నగరాలలో నకిలీ కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. విదేశీయులను నమ్మించి భారీ మొత్తంలో డబ్బు కాజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, అంతర్జాతీయ ఫేక్ కాల్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైనటువంటి ఒక కేసు ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసినటువంటి ఈడీ అధికారులు ఈ కేసులో కీలక నిందితుడైన వికాస్ను అరెస్ట్ చేశారు. ఆయన్ను అదుపులోకి తీసుకుని ఇవాళ గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్ష సైతం నిర్వహించారు. కొద్దిసేపు క్రితమే వికాస్ను ఈడీ అధికారులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. మరి కాసేపట్లో నాంపల్లి కోర్టులో ఇదే అంశంపై విచారణ ప్రారంభం కాబోతుంది. అనంతరం అతనికి రిమాండ్ విధించేటటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. వికాస్ గతంలో చాలా కాలంగా కూడా ఇటు అమెరికాతో పాటు ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి బాధితులను లక్ష్యంగా చేసుకుని వారి మధ్య నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్టుగా మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. ఆయన నకిలీ కాల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. కేవలం హైదరాబాద్ మాత్రమే కాకుండా విశాఖపట్నం, పూణే లాంటి ప్రాంతాల్లో నకిలీ కాల్ సెంటర్లను ఏర్పాటు చేసుకుని ఆస్ట్రేలియా తర్వాత అమెరికాకు సంబంధించినటువంటి పౌరులను లక్ష్యంగా చేసుకున్నారు. వారిని ప్రభుత్వ సంస్థలకు సంబంధించినటువంటి అధికారుల పేరిట, తర్వాత వివిధ దర్యాప్తు సంస్థల పేరిట వారిని బెదిరించి వారి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. ఇదే కాకుండా మాల్వేర్లు అంటూ, తర్వాత సిస్టమ్ హ్యాక్ అయిందంటూ కూడా ఇలా రకరకాలుగా వారిని బెదిరించి వారి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. ఇలా వసూలు చేసినటువంటి డబ్బునంతటి కూడాను ఇటు డిజిటల్ పేమెంట్ రూపంలోనూ, ఆ తర్వాత క్రిప్టో కరెన్సీ రూపంలోనూ, గిఫ్ట్ రూపంలోనూ ఈ డబ్బులు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఈ వచ్చినటువంటి డబ్బునంతటినీ కూడాను క్రిప్టో కరెన్సీలోకి మార్చి ఆ తర్వాత అదంతా కూడా సక్రమంగా వచ్చినటువంటి ఆదాయం లాగే చూపించేటటువంటి ప్రయత్నం ఆయన చేశాడు. సో ఈ అంశం మీద ఇటు ఈడీ దర్యాప్తు కొనసాగించిన తర్వాత ఆయనకు సంబంధించినటువంటి నివాసాలతో పాటు గతంలో ఆయన ఎక్కడెక్కడైతే కాల్ సెంటర్లు నిర్వహించారో ఆ ప్రాంతంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మరోవైపు మాదాపూర్ పోలీసుల నుంచి కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి సమగ్ర స్వరూపాన్ని వారు తీసుకుని ఆ తర్వాత దర్యాప్తును ఈడీ అధికారులు ముమ్మరం చేసినటువంటి సందర్భం ఉంది. ఇక మరోవైపు వికాస్ను అదుపులోకి తీసుకుని ఈడీ అధికారులు ప్రశ్నించిన తర్వాత ప్రధానంగా ఈ డబ్బునంతటినీ కూడా, అంటే ఆయనకు సంబంధించినటువంటి బ్యాంకు ఖాతాలను పరిశీలించినప్పుడు అందులో పెద్ద ఎత్తున కూడా ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు. సో ఇక్కడ డిపాజిట్లతో పాటు ఇతర ట్రాన్సాక్షన్లు కూడా ఈడీ అధికారులు గుర్తించడంతో ఇదంతటి కూడా నకిలీ కాల్ సెంటర్ ద్వారానే ఈ డబ్బంతా తనకు సమకూరింది అనేటటువంటి విషయాన్ని ఈడీ అధికారుల ముందు వికాస్ ఇప్పటికే ఒప్పుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఎక్కడ కూడా ఐటీ అధికారులకు చిక్కకుండా దర్యాప్తు సంస్థలకు అనుమానం రాకుండా తాను సంపాదించినటువంటి సంపాదన అంతటిని కూడాను వివిధ మార్గాల ద్వారా అదంతా కూడా సక్రమంగా సంపాదించినటువంటి ఆదాయం అంటూ కూడా ఇండియన్ కరెన్సీలోకి ఆ డబ్బునంతటిని కూడా మార్చాడు. క్రిప్టో కరెన్సీ నుంచి ఇండియా కరెన్సీలోకి మొత్తం అంతా కూడా ఆ డబ్బుని మార్చాడు. ఆ తర్వాత ఐటీ అధికారులకు ఇదంతా కూడా తాను కిరాణా వ్యాపారం నిర్వహించడం ద్వారా, ఇతర వ్యాపారాలు నిర్వహించడం ద్వారా ఈ డబ్బంతా తనకు సమకూరింది అనే విధంగా కూడా కొన్ని ఆధారాలను చూపించే ప్రయత్నం చేశాడు. మరోవైపు దర్యాప్తు సంస్థలను కూడా బురిడి గుర్తించేటటువంటి ప్రయత్నం ఇటు వికాస్ చేశాడు. కానీ ఈడీ అధికారులు మాత్రం ఈ డబ్బంతటా కూడా వివిధ మార్గాల ద్వారా వచ్చినట్టు, అనుమానాస్పద ట్రాన్సాక్షన్లు ఉన్నట్టు గుర్తించడంతో లోతైన దర్యాప్తు చేసినటువంటి సందర్భంలో వికాస్కు సంబంధించినటువంటి అసలు భాగవతం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. సో మొత్తానికి ఇదంతా కూడా అమెరికన్లను, ఆస్ట్రేలియా వారిని పెద్ద మొత్తంలో మోసగించి వారిని బెదిరించి తీసుకున్నటువంటి డబ్బే ఇదంతా అంటూ కూడా ఈడీ అధికారులు నిర్ధారించడంతో ఆయన్ను కోర్టుకు తరలించాడు. మరి కాసేపట్లోనే కోర్టు ఆయనకు రిమాండ్ విధించేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అనంతరం చంచల్గూడ జైలుకు వికాస్ను ఈడీ అధికారులు తరలించబోతూ ఉన్నారు. సుభాన్, రైట్, థ్యాంక్ యూ శశి.